ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్లోని యాత్రా కీర్తనలలో చివరిది మరియు అత్యంత శక్తివంతమైన దీవెన. యెరూషలేము వెళ్ళిన భక్తులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లే సమయంలో యాజకులు వారికి పలికే ఆశీర్వాదం ఇది. మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎంతటి శక్తిమంతుడో మరియు ఆ ఆశీర్వాదం ఎక్కడ నుండి వస్తుందో ఈ వచనం మనకు స్పష్టం చేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా భూమి ఆకాశములను సృజించిన యెహోవా అని ఉంది. మనం ఎవరి దగ్గరైనా సహాయం ఆశించినప్పుడు మొదట వారికి ఆ సహాయం చేసే శక్తి ఉందా లేదా అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ నిన్ను ఆశీర్వదించేది ఏ మనుష్యుడో కాదు, సాక్షాత్తు సృష్టికర్త. శూన్యంలో నుండి భూమి ఆకాశములను నిర్మించిన దేవుడు ఆయన. నక్షత్రాలను పేరు పేరున పిలిచే దేవుడు నీ జీవితాన్ని కూడా అద్భుతంగా నిర్మించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ పరిస్థితి మారిపోతుంది. భూమి ఆకాశాల మీద అధికారం ఉన్న దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీవు దేనికి భయపడక్కర్లేదు. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగింది. ఏమీ లేని చోట సమస్తాన్ని ఆయన మాట ద్వారా నిర్మించాడు. అలాగే నీ జీవితంలో నీ పరిస్థితి ప్రస్తుతం శూన్యంగా గందరగోళంగా ఉన్నా ఆయన ఒక్క మాట సెలవిస్తే అక్కడ ఒక క్రమశిక్షణ, ఒక అందమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఇజ్రాయేలీయులు అరణ్యంలో చిక్కుకుపోయారు. ముందు సముద్రం, వెనుక శత్రువుల సైన్యం. వారికి వెళ్ళడానికి దారి లేదు. కానీ భూమి ఆకాశాల మీద అధికారం ఉన్న దేవుడు ప్రకృతిని శాసించి సముద్రం మధ్యలో ఆరిన నేలను పుట్టించాడు. అనగా మనుష్యుల దృష్టిలో దారి మూసుకుపోయిందనిపించినప్పుడు కూడా దేవుడు మన కోసం కొత్త మార్గాలను సృష్టించగలడు. ప్రియులారా, మనుష్యులు తమ శక్తి కొలది సహాయం చేస్తారు, కానీ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున సహాయం చేస్తాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నీ పక్షాన ఉన్నాడంటే మీకు ఓటమి అనేది ఉండదు. రెండవదిగా, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అని ఉంది. ఇక్కడ సియోను అంటే దేవుని నివాస స్థలం, ఆయన మహిమ నిలిచి ఉన్న చోటు అని అర్థం. దేవుడు నిన్ను భూ సంబంధమైన వాటి ద్వారా మాత్రమే కాకుండా తన పరిశుద్ధ సన్నిధి నుండి ఆశీర్వదిస్తాడు. సియోను నుండి వచ్చే ఆశీర్వాదం ఆత్మీయమైనది, లోతైనది మరియు శాశ్వతమైనది. ఇది మనుషులు ఇచ్చే తాత్కాలిక సంతోషం వంటిది కాదు. నీకు కావలసిన సహాయం కొండల నుండి రాదు, సియోనులో నివసించే దేవుని నుండి వస్తుంది. ఆయన తన పరలోకపు కిటికీలను తెరిచి నీ మీద దీవెనలను కుమ్మరిస్తాడు. ఉదాహరణకు, సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది మరియు యెహోవా తేజస్సు మందిరమును నింపింది. మనం కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు మన సమస్యల మీద దేవుని శక్తి అగ్నిలా దిగి వస్తుంది. మనుషుల సహాయం కంటే దేవుని మహిమ మనల్ని ఆవరించడం గొప్ప ఆశీర్వాదం. అలాగే హన్నా హృదయ వేదనతో మందిరంలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థించింది. ఆమె సియోను నుండి పొందుకున్న ఆశీర్వాదం సామాన్యమైనది కాదు. అది ఇజ్రాయేలీయులకే గొప్ప ప్రవక్త అయిన సమూయేలు. లోకం తనను తృణీకరించినప్పుడు దేవుని సన్నిధి నుండి వచ్చే ఆశీర్వాదం తన అవమానాన్ని అద్భుతమైన సాక్ష్యంగా మార్చింది. ప్రియులారా, సియోను నుండి వచ్చే ఆశీర్వాదం మనుషులు ఇచ్చే బహుమానం వంటిది కాదు, అది దేవుడు ఇచ్చే వరము. మనుషుల సహాయం మన అవసరాలను తాత్కాలికంగా తీర్చవచ్చు, కానీ దేవుని సన్నిధి నుండి వచ్చే సహాయం మన జీవితాలనే మార్చివేస్తుంది. హన్నా వలె మీరు లోకంలో తృణీకరించబడవచ్చు, కానీ ఆయనకు ప్రార్థించే మీకు ఆయన సమూయేలు వంటి గొప్ప ఫలాలను అనుగ్రహిస్తాడు. మీ కన్నీళ్లు ఆయన సన్నిధిలో అమూల్యమైనవి. సహోదరి సహోదరులారా, ఈరోజు మీ హృదయం ఏదైనా కొరతతో ఉందా? నన్ను ఆదుకునేవారు ఎవరు అని దిగులు పడుతున్నారా? భూమి ఆకాశాలను సృజించిన దేవుని వైపు చూడండి. ఆయనే మీ సహాయకుడు. ఆయన సియోను నుండి మీకు సహాయం పంపిస్తాడు. మీకున్న ఇబ్బందులు ఆ సృష్టికర్త ముందు చాలా చిన్నవి. మీ ప్రయాణాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబాల్లో ఆయన ఆశీర్వాదం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. లోకం మిమ్మల్ని తక్కువ చేయవచ్చు, కానీ సృష్టికర్త మిమ్మల్ని ధన్యులు అని పిలుస్తున్నాడు. ఈ రోజు ధైర్యం తెచ్చుకోండి. ఆ సర్వశక్తిమంతుని హస్తం మిమ్మల్ని నిలబెడుతుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మీ ఇంటిని, మీ పిల్లలను, మీ తరతరాలను ఆవరించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏమీ లేని శూన్యంలో నుండి భూమి ఆకాశములను కేవలం నీ మాట ద్వారా సృష్టించిన సర్వశక్తిమంతుడవు నీవేనని, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని, సియోనులో నుండి నీ పరిశుద్ధ సన్నిధి నుండి నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు.
దేవా, ఇజ్రాయేలీయుల ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చినట్లుగా మా జీవితంలో మూసుకుపోయిన మార్గాలను నీవు తెరవగలవు గనుక మా సమస్యల వైపు చూడకుండా నీ శక్తి వైపు చూస్తూ మేము ముందడుగు వేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా జీవితాలు శూన్యంగా గందరగోళంగా ఉన్నా నీవు ఒక్క మాట సెలవిచ్చి మా భవిష్యత్తును అందమైన వనంలా మార్చగలవు గనుక మేము మనుషుల సహాయం కోరక నీ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరించి సియోను నుండి వచ్చే శ్రేష్టమైన వరములను పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, లోకమిచ్చే తాత్కాలిక సంతోషం కంటే నీ సన్నిధి నుండి వచ్చే శాశ్వతమైన సమాధానము మా ఇళ్లను మా పిల్లలను ఆవరించును గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా కన్నీళ్లను అద్భుతమైన సాక్ష్యాలుగా మార్చి మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.